హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇలా అయితే మనం ఆడబోతున్నాం. ఒక్క నిమిషం, ఏం ఆడుతున్నాం? గుర్తుకొచ్చింది, రాకెట్ లీగ్ సైడ్ స్వైప్. ఛీ, ఎందుకురా నీకు ఏస్ బతుకు? ఛీ, ఎందుకురా నువ్వు బతుకుతావు? ఛీ ఛీ ఛీ. సో గైస్, ప్రస్తుతానికి అయితే ట్రైనింగ్ చేస్తున్నాం. ఎందుకో కూడా తెలీదు, ఎందుకు చేస్తున్నామో తెలీదు, కానీ ఏదో కారు పట్టుకొని తిరుగుతున్నాం. సో సక్సెస్ఫుల్గా ఫస్ట్ మ్యాచ్ అయితే స్టార్ట్ అయింది. మీరు ఏదో అనుకోకండి, నా పేరు కల్చర్డ్ మెయిల్ అని ఉంటుంది కదా, అదే నేను. నా కార్ చూడండి ఎంత జిగేల్మంటుందో. సో నాకు ఈ డాట్ షాట్స్ కొట్టడం అంటే చాలా ఇష్టం. సో ఫస్ట్ గోల్ ఇంత ఈజీగా కొడతాను నేను కూడా అనుకోలేదు. నాకు తెలిసి మీరు కూడా అనుకుని ఉండరు. సో సక్సెస్ఫుల్గా ఫస్ట్ రౌండ్ అయితే గోల్ కొట్టాం. అడ్డిమేర గుడ్డి ఇప్పుడు ఏం చేయడు గాల్లో బ్రో డ్రిబ్లింగ్ మాకు కూడా వచ్చలే బ్రో, కొంచెం నువ్వు కంట్రోల్లో ఉండే. April 23 అంట. ఓడి అమ్మ, ఇటు చిన్న గోల్ కొట్టే ప్లాన్ అని ఉన్నాడు. అయిపోయింది పో, అయిపోయి. సెకండ్ రౌండ్ కూడా మందే. థ్యాంక్ యూ, మీరు ఎక్కువ పొగడేకండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఓడి బాబు, ఈ లాగ్ ఒకటి తగలయ్యా. అమ్మ అన్న గాల్లో దడదడ కొట్టి దాన్ని చూస్తూ తుక్కుస్తుంటా. నువ్వు కొట్టు గోలు నీ బాటుగా దుబాయ్. సో సక్సెస్ఫుల్గా 3 గోళ్ళు అయితే కొట్టాం గైస్. ఇడేంది ఇడు గాల్లో ఆట, ఏంది నాట, నాకేం అర్థం కావట్లే బ్రో. ఆవు బ్రో కానీ April 23 ఏంది ఇడు? నేను కొట్టాల్సిన అవసరం లేదు బ్రో, నువ్వే నాకు పాస్ ఇస్తున్నావు మంచిగా. థ్యాంక్ యూ సో మచ్. అసలు నీ దగ్గర గోల్ తిరుగుతుంటే నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా, నేను గెలుస్తా అని. ఓకే, మనోడే మంచి పని చేశాడు. గివ్ అప్ ఇచ్చేసి సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఆలోపు వేరే దాంట్లో తిరుగుదాం. సేమ్ మనకి ఇదొక అలవాటు గైస్. ఆ ఖాళీ కూర్చున్న బదులు ఇక్కడ ట్రైనింగ్ సరదా తిరిగితే కొంచెం టైంపాస్ అవుతుంది. మీరు కంగారు పడకండి, పర్లే, ఒక యావరేజ్ ప్లేయర్ నేను. ఇదేంది, 2v2 వచ్చింది. ఏంది గ్రౌండ్ ఏంది, హీట్ సీకరా? ఓకే గైస్, సక్సెస్ఫుల్గా హీట్ సీకర్ అయితే వచ్చింది. ఓకే, మన అడ్డిమారి గుడ్డ గోల్ అయితే కొట్టాడు ఇప్పుడే. అసలు ఆ గోల్ అసలు ఎవరు లేనప్పుడే అర్థమైపోయింది అది నా గోల్ అని. ఇంత బచ్చా ప్లేయర్స్ నాకు ఎందుకు వస్తున్నారు గైస్? నాకు తెలిసి నన్ను కుక్కను కొట్టినట్టు కొట్టేటోళ్ళు మీలాంటి మస్తు మంది ఉంటారు. సో ఇట్లాంటి సేవలు చేయడంలో మనం కొంచెం మంచిగా ఉంటాం. ఓడి అమ్మ, ఒరే మిస్సు, ఓ మై గాడ్. గోల్ చోర్ చేసే ప్రయత్నంలో అయిపోయింది గైస్. ఆపు బ్రో, ఎందుకు బ్రో నువ్వు బతికి దుబ్బేటికి వెళ్ళినావు? ఎందుకు బ్రో నా టీంలోకి వెళ్ళి వెనక డిఫెండింగ్? నేను ఉంటా కదా, నువ్వు నువ్వు రా బ్రో, నీకన్నా ఎక్కువ బ్రో, నువ్వు రా. అది దా నాకు కూడా అదే కావాలి. థ్యాంక్ యూ సో మచ్, యూర్ వెల్కమ్. ఏం మాట్లాడుతున్నా నేను వదిలేయండి గైస్, మీరు దాన్ని పట్టించుకోకండి. నన్ను గేమ్ చూసి అయితే ఎంజాయ్ చేయండి. అమ్మో, అయినా అది పోయేది ఏం కాదులేండి, మనకి పెద్ద లాస్ కూడా ఏం లేదు దాంతో. ముందుకెళ్ళి గోల్ కొట్టేద్దాం అనుకున్నాం, మనది పోయిపోయి ఆనికి తగిలింది. మనోడు ఆపేశాడు దాన్ని. గోల్ చోర్ చేద్దాం, గోల్ చోర్. సక్సెస్ఫుల్గా గోల్ చోర్. ఇహిహిహి, మనోడు తిట్టుకోపోయినా బ్రో, నేను ఇక్కడ మంచి ప్లేయర్ అని అనుకుంటున్నా. దా బ్రో, నేను ఎందుకు ఇంకా అదే పోతుంది కానీ ఆటోమేటిక్గా. నువ్వు ఎంత ట్రై బ్రో, నువ్వు గోల్ లోపలికి వెళ్ళాక కాదు బ్రో ట్రై చేయాల్సింది, బయటికి వచ్చాక చేయాలా. ఓకే, సక్సెస్ఫుల్గా మన వాళ్ళు 2సారి గివ్ అప్ అయితే ఇచ్చేశారు. మనం వెళ్ళిపోదాం, నెక్స్ట్ మ్యాచ్ కూడా స్టార్ట్ చేసేద్దాం. ఏంది నాకు 10 టోకెన్ల గైస్. దీంతో నాకు యూజ్ ఏందో ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి, నాకు కూడా తెలియదు దాంతో యూజ్ ఏందో. సరే, వేరేదైతే సెలెక్ట్ చేసుకో. దీంట్లో గోల్ కొట్టు చాలా కష్టం విషయం నాకు కూడా తెలుసు. ఓకే, ఏంది గైస్ ఇది. ఓకే, ఇప్పుడు నార్మల్ మ్యాచ్ అయితే వచ్చింది, ఎందుకంటే ఆ పొజిషన్స్ బట్టే చెప్పవచ్చు మనం నార్మల్ మ్యాచ్ని. కొట్టేద్దాం. బిష్గా. ఎస్, పవర్, ప్రెసిషన్, టైమింగ్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. సో దిగులు లేదు. వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్, వీఆర్ తోప్స్ అంతే. మనం ఇంక చెప్పుకోకూడదు దాని మీద, ఎందుకంటే క్లోజ్ కాల్. కొంచెం గెలుగుదాం బ్రో. నువ్వు ఏంది బ్రో నువ్వు? ఈడు బాల్టిక్ బ్రో మిస్ అయిపోయాం బ్రో మనం. గుడ్
బాల్టిక్ అరే బాల్టిక్ నేనన్నా కొట్టేటోని కదరా, ఎందుకురా నీకు? ఓడి అమ్మ, షార్ట్స్ మిస్ అయిపోతున్నాయి గైస్ సక్సెస్ఫుల్గా. ఓ మనోడు గాల్లో తన్నుకుంటా పోయాడు బాల్ని, సూపర్. ఓకే గైస్, ఇంత మంచి టీమ్మేట్ మనకి దొరకాలని కోరుకుంటున్నా. మళ్ళీ ఓ మనోడైతే ఇంకా గాల్లో కొట్టాడు షాట్ని. ఇట్లాంటి షాట్స్ని గోల్ చోరుకు కూడా మనం ట్రై చేయలేం, ఎందుకంటే ఏంద్రా బాబు నేను చెప్పేలోపు వీళ్ళు గివ్ అప్ ఇస్తున్నారు. ఎందుకురా బాబు మీరు బతికి దూకి సావండి. మళ్ళీ ఫ్రీ ప్లే, టైం వేస్ట్ చేయకూడదు గైస్. ఇట్లాంటి బొక్కలో టైం కోసం వేస్ట్ చేయకండి. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నాకు కూడా కొంచెం చెప్పండి. ఈసారి పక్క గోల్ కొట్టాలా అది. సో గైస్, ఇదైతే ఫ్రీగా వచ్చింది. సో నా దగ్గర ఇది సెకండ్ అకౌంట్. నా ఫస్ట్ అకౌంట్ చిన్న ఇష్యూ వల్ల లాగిన్ అయితే అవ్వట్లేదు. నేను ఆ ఇష్యూ ఏందో నాకు కూడా తెలియదు. ఆ ఇష్యూని ఒకసారి చెక్ చేసి పాత అకౌంట్కి అయితే ట్రై చేయాలి. ఎందుకంటే దాంట్లో కొంచెం మంచి ఏదైతే ఉన్నాయో నా దగ్గర, దీంట్లో మరి చాలా ఈజీ ఒపోనెంట్స్ వస్తున్నారు. ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈజీ కూడా ఇచ్చేయచ్చులని. జీజీ అబ్సల్యూట్లీ మనం గెలుస్తాం కాబట్టి జీజీ ఇవ్వాల్సిందే. బచ్చాడేయుడు మనకి పెద్ద టఫ్ కాదు. ఓడి అమ్మ, పో 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 పో. ఓ షిట్, పర్లేదు గైస్, ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అయితే ఉంటాయి, పర్లేదు. ఒక్క గోల్తో మనకు పోయేది ఏం లేదు. ఈ రౌండ్ చూసుకుందాం దారా. నీకు సీరియస్ గేమ్ ప్లే అంటే ఏందో చూపించాలా, అది కూడా ఎందుకులే బొక్క. సో ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు, కానీ ఏదో చెప్తున్నాం అంతే. మీరైతే గేమ్లో ఓ థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఓడిచ్చాల్సిన అవసరం లేదు. నువ్వే కొట్టుకుంటావురా నీ గోల్లోకి. మళ్ళీ చెప్తా, బతుకు వేస్ట్. అవునా ఇప్పుడు చూడు అది. ఎందుకు బతుకుతారో తెలీదు. గోల్ ఎడదాకా వస్తే చల్లి ఉరుక్కుంటూ వస్తారు గోల్ ఊడదామని. కొంచెం కూడా బ్రెయిన్ వాడరు. నీలాంటి వాళ్ళు వాళ్ళేరా బాబు. రాకెట్ లీగ్ సైడ్స్ వైపు ఏం బాగుపడతలే. అదిగో సిగ్గు లేదు, బ్రెయిన్ లేదు, బాడీ లేదు, చేతులు లేవు. చేతులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ వాడనీకి రాదు. మళ్ళీ సేమ్ మిస్టేక్. నేను చేసే యాక్చువల్గా మిస్టేక్ ఇక్కడ. కొట్నీకైతే వెళ్తున్నాం. దా కొట్టవురా, నాకు తెలుసు నువ్వు కొట్టవు, నువ్వు ప్రొఫెషనల్వి. అదిగ్గా ఎందుకు బతుకుతారో తెలియదు గైస్ వీళ్ళు. మనం సక్సెస్ఫుల్గా అయితే గేమ్లో అయితే కొడుతున్నాం. 6 గోల్స్ కొట్టినాం ఇప్పటికీ. కొంచెం బ్రెయిన్ ఉంటే ఓడి అమ్మ. అరే అంత పొవ్వు అవకాశం వచ్చినా సరే ఏం వినియోగించుకోలేదంటే ఎందుకురా నువ్వు? నా హెల్ఫర్ నా మూత కేసు కొట్టింది అనుకుంటా. ఓడి అమ్మ, నాకు కూడా ఇంట్రెస్ట్. అరే ఇంత బచ్చాగోళ్ళు ఇస్తావా? చీ నీ బతుకు సావు. చూడు అసలు నా పేరు చూడు, ఊరంతా మోగిపోతాయి. ఓడి అమ్మ. ఓకే గైస్, ఇంకో గోల్ వచ్చేసింది. అది ఫ్రీ గోల్. ఇట్లాంటి బాట్కాడికి ఎగ్నిస్ట్గా ఆడితే నాకే ఇజ్జత్ తీసుకున్నట్టుంది. మరి ఏం చేస్తాం, ఆడాలి తప్పక. గోల్ స్కోర్ చీని అమ్మ, ర్యాంక్ పెరగాలంటే తప్పదు. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, నువ్వే తోసినావు. నేను అసలు ఏం తొయ్యలేదు దాన్ని ఎక్కువ. నేను జస్ట్ దాన్ని ఆడిదాకా తెచ్చినా, నువ్వే తోసి పెట్టినావు. ఏం చేస్తాడు వీడు చూద్దాం. గోల్ కొడతావా? కొట్టురా బాబు. ఇప్పుడు ఎవడేమన్నా ఆపుతుండ నేను? అంటే నేనే ఎందుకురా నీకు ఏసి బతుకు? ఎందుకురా నువ్వు బతుకుతావు? పర్లేదు, మనం ఇచ్చినా పర్లేదు, ఎందుకంటే మనమే గెలుస్తున్నాం అబ్సల్యూట్లీ ఈజీగా ఈ మ్యాచ్. ఆడికి గివ్ అప్ ఇచ్చేదాకా గోల్ కొడదామే ఉంటాం. ఆడికి ఛాన్స్ ఇంకా అయిపోయింది. మనోడు ఎక్స్పైరీ కార్డ్ వచ్చేసింది మనోడికి. ఓడి అమ్మ, పోయి గోల్ కొట్టరాదురని నేను బతుక్కి సొంతంగా. అంటే అన్నీ నేనే కొట్టిన. ఆయనకి కూడా ఆడు కూడా నాకు కొట్టాడు ఒకటి అనుకుంటా, నాకు గుర్తులేదు. ఎన్నో మీరు కామెంట్ చేసి చెప్పండి. సో గైస్, మనోడైతే ఒక మంచి పాస్ ఇచ్చాడు నాకైతే. బూస్ట్ వేసుకొని వస్తుంది నా గాలిలో. మనోడు పైకి లేపాడు, తొయ్యమంటే ఒకసారి అంతే గైస్, నాకు సంబంధం లేదు.
నాకు మనోడికి జస్ట్ ఇప్పుడే 10 గోల్స్ అనుకున్నా, మనోడు చివరికి దాన్ని 11 గోల్స్ చేశాడు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ బ్రో. నీ పేరు గుర్తుండిపోతుంది బ్రో. ఎక్స్ట్రీమ్ స్పెల్లింగ్ కూడా రాదు, అర్థమైపోతుంది. అంటే తప్పులేదు, అంటే రాదని చెప్పట్లేదు, కానీ మనోడు పెట్టుకోవడం అట్లా పెట్టుకున్నాడు కాబట్టి వాడికి స్పెల్లింగ్ రాదనే కన్సిడర్ చేస్తా. అయ్యా కొట్టు బ్రో, కొట్టు, గోల్ కొట్టు. అరే నేను ఇంత మంచోడినో చూసావా రా ఎక్స్ట్రీమ్. అరే ఇంకా గోల్ కొడతలేదేమ్రా నువ్వు. అది నేను కొట్టిన, సిగ్గు లేదు నీకు. పని చేయరా, పోయి దూకి సావు. ఎడ దూకుతా అంటే ఆడ దూకు, నాకెందుకు వచ్చింది పంచాయతీ. అది నిన్నైతే కొట్టినా, నేను ఎందుకు కొట్టినిస్తా, నీకు అన్ని ఛాన్స్లు ఇచ్చినా కూడా నేను ఎందుకు కొట్టినిస్తా నిన్ను. చేసుకో, డిఫెండ్ చేసుకో బొక్క. ఒక రౌండ్ ఏం చెప్తావు ఏంది, టైం కూడా లేదు ఆడ. నేను అయితే ఫోన్ వదిలేసిన. 1 hour later. ఓకే గైస్, ఈరోజు అయితే టాటా, బాయ్ బాయ్, గుడ్ బై, అంతే.